Hallelujah. హల్లెలూయా. Jesus died for me. యేసుక్రీస్తు వారు నా కోసం చనిపోయి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. With this expectation we listen the word of God. మరి ఈ ఒక ఉద్దేశంతో మనం దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. Father God, once again come to your feet, Lord Jesus. Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుడా నీ సన్నిధికి satisfy everyone, Lord. Man cannot satisfy anyone, but you are the God who can satisfy, Lord. You are alive. Break your bread and satisfy, Lord Jesus. Yes, Lord. Holy Spirit, convict people, save people, heal people, revive people, and you take all the glory. In Jesus' name. Amen. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So I had been in Buduti near Srikakulam. మరి నేను ఒక శ్రీకాకుళంలో ఒక ప్రాంతానికి నేను వెళ్ళి ఉన్నాను. బుడితి అనే గ్రామానికి నేను వెళ్ళి ఉన్నాను. I preach prodigal son. మరి అక్కడ తప్పిపోయిన కుమారుడి గురించి నేను మరి చెప్తూ ఉన్నాను, ప్రసంగిస్తూ ఉన్నాను. While I'm preaching, నేను ప్రసంగిస్తూ ఉండగా my translator started crying. మరి ఆయనతో పాటు ఉన్న నాతో పాటు ఉన్న అనువాదకుడు ఆయన ఏడడం ప్రారంభించాడు. Each and every word he is crying. మరి ప్రతి మాటకి కూడా ఆయన ఏడుస్తూ ఉన్నాడు. I thought my word is convicting him. మరి నేను అనుకుంటూ ఉన్నాను నా మాటలు ఆయనని ఒప్పింపజేస్తూ ఉన్నాయని. After that I came to know that his son ran away with one girl. మరి తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఎవరైతే ట్రాన్స్లేట్ చేస్తున్నారో ఆయన వ్యక్తి యొక్క కుమారుడు తను ఒక మనిషిని మాకు అమ్మాయితో వెళ్ళిపోయడానికి తెలిసింది నాకు ఆ విషయం. So he is crying because of that. I don't know. మరి ఆయన ఆ విషయం జ్ఞాపకం తెచ్చుకుంటూ తన కుమారుడి జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఆ విషయం నాకు తెలియలేదు. So just usually I preach prodigal son, about prodigal son. మరి నేను మామూలుగానే మరి ఆ తప్పిపోయిన కుమారుడి గురించి ప్రసంగిస్తూ ఉన్నాను. But that word convicted him. మరి ఆ ఒక్క మాట ఆయనని ఒప్పింపజేసింది. Father every day is waiting for his son. మరి తండ్రి తన కుమారుడి కోసం ప్రతి దినము వేచి ఉంటూ ఉంటాడు, వెయిట్ చేస్తూ ఉంటాడు. You know this story, no? మరి ఈ కథ మీకు తెలుసు కదా. Going, తెలుసా? So while he's going, shoot, put nice dress, nice suit, ungaram, everything, high heel, low heel, any heel, he went with. మరి ఆయన వెళ్ళినప్పుడు ఉంగరం చేతికి ఉంగరాలు పెట్టుకున్నాడు, సూట్ వేసుకున్నాడు, హై హీల్స్ అన్ని ఏదైతే ఉన్నాయో అంత మరి ఉన్నతమైన వ్యక్తిగా అతను తన తండ్రిని విడిచిపెట్టి వెళ్ళడం జరిగింది. 9-10 pair dress, suit, 10 pair shoe, everything, 10 finger, full finger rings. మరి 10 వేళ్ళకి 10 ఉంగరాలు, 10 జతల బట్టలు, 10 రకాల బూట్లు, 10 రకాల సూట్లు అన్ని వేసుకుని ఆయన తన నుంచి తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోవడం జరిగింది. In the father's house, ordinary life. మరి ఆయన అనుకుంటున్నాడు తండ్రి యొక్క ఇంట్లో మరి సామాన్యమైన జీవితం అనుకున్నాడు. Now he went far away. మరి ఆయన చాలా దూరంగా వెళ్ళిపోయాడు తండ్రికి. Maybe Hyderabad or Bombay. మరి బహుశా ఇక్కడ నుంచి వెళ్తే హైదరాబాద్ కానీ ముంబై అంత దూరం వెళ్ళిపోయి ఉంటాడేమో. He is staying in the lodge. మరి ఆయన అక్కడ ఒక లాడ్జ్ లో ఉంటూ ఉన్నాడు. Lavishly he spent his money. మరి చాలా విలాసవంతమైన జీవితాన్ని గడిపి తన దగ్గర ఉన్న ధనాన్నంతాన్ని వెచ్చించడం జరిగింది. Taxi, he came, he went by taxi. మరి టాక్సీ వచ్చేది, టాక్సీతో పాటు ఆయన వెళ్ళడం జరుగుతుంది, టాక్సీలో తిరుగుతూ ఉన్నాడు. He went to the club, pub, everywhere. మరి ఎక్కడికి వెళ్ళినా ఏ పబ్ లో కనపడినా ఆ పబ్ లోకి వెళ్తూ ఉండేవాడు. Slowly he spent all his money. మరి త్వరగానే తనకున్న ధనం అంతా ఆయన వెచ్చించడం జరిగింది. Then one suit dress also he said. మరి ఒక్కొక్క తనకున్న సూటు బూటు అన్ని ఒక్కొక్కటి కూడా తను వెచ్చించడం జరిగింది. Rings, all rings. మరి 10 వేళ్లకున్న 10 రింగులు కూడా ఒక్కొక్క రింగు అమ్మేస్తున్నాడు రోజు రోజుకి. He lost everything. ఆయన పూర్తిగా తనకున్నదంతా కోల్పోయి ఉన్నాడు. Now he's asking Abu Baba, గాడిద ఎలాగా ఉన్నది అడుగుతాను, వర్క్. మరి ఆయన అడుక్కుంటూ ఉంటే అందరూ తిడుతున్నారు, నువ్వు గాడిదలో ఉన్న పని చేసుకోవచ్చు కదా అని. Who will give him? ఎవరిస్తారు ఆయనకు ఇప్పుడు? Somebody gave a good job. మరి ఒక వ్యక్తి ఆయనకు ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చి ఉన్నాడు. ఏ పని ఇచ్చాడండి? పందుల కొట్టులో ఆయనకి ఉద్యోగం దొరికింది. He is not able to eat the food, pots. మరి ఆయన అక్కడ పెట్టిన ఆహారం కూడా తినలేకపోతున్నాడు. పందులు పెట్టే ఆహారం కూడా తినడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు, కానీ దాన్ని కూడా తినలేకపోయిన పరిస్థితి.
Father's house, మరి తండ్రి యొక్క ఇల్లు sufficiency. మరి అంత సమృద్ధిగా ఉంది అక్కడ. From father's house he went far away. మరి తండ్రి గృహాన్ని నుంచి చాలా దూరం వెళ్ళిపోయాడు తండ్రిని విడిచిపెట్టి. Now he became beggar. మరి ఆయన ఒక అడుక్కునే వ్యక్తిగా మలచబడ్డాడు. Then now he is thinking, ఆయన in my father's house, ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు కూర్చుని, నా తండ్రి ఇంటిలో my all servants are there eating nice and they are like a bodybuilder. మరి మా ఇంట్లో, మా తండ్రి ఇంట్లో వాళ్ళ ఉన్న సేవకులు కూడా మంచిగా తిని బాడీ బిల్డర్ లాగా పని ఉన్నారు. I am here starving. మరి నేను ఇక్కడ తినడం కోసం కష్టపడుతూ ఉన్నాను, ఆకలితో చచ్చిపోతూ ఉన్నాను. నేను I will arise and go to my father. నేను లెగిచి నా తండ్రి ఇంటికి వెళ్తాను అని చెప్తున్నాడు. I will arise and go to my father. మరి నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్తాను అని చెప్పడం జరుగుతుంది. Confess, I'll tell that I am no more your son. మరి నేను ఒప్పుకొని నా తండ్రికి నీకు చెప్తాను, నేను నీ కొడుకుగా ఉండడానికి అర్హుడిని కాదు అని. Make me like your servant. నన్ను కనీసం నీ సేవకుడిగా చేసుకోమని చెప్తాను నేను. అలా ఇంట్లో ఉన్నారా? ఎవరైనా ఉన్నారా అలాంటి వారు? ఏం చేశారు? He arose and went his house. మరి ఆయన అలాగే కూర్చుని ఉన్నాడా? లేదు, ఆయన లేచి తన తండ్రి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది అక్కడ. మరి తండ్రి తన చేతులు చాచి వేచి ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి తండ్రి రాగానే, కుమారుడు రాగానే తనని కౌగిలించుకున్నాడు. కంపు ఎప్పుడు స్నానం లేదు. మరి కౌగిలించుకున్నాడు కానీ చాలా కంపు కొడుతుంది. అప్పుడు ఎప్పటి నుంచో స్నానం లేదు, స్నానం చేయలేదో తప్పిపోయిన కుమారుడు. ఫుల్ వియర్డ్. మరి పెద్ద గడ్డం పెరిగిపోయింది, జుట్టు పెరిగిపోయింది, డర్టీ డ్రెస్. మరి మొత్తం డ్రెస్ అంతా మురికిగా ఉంది, బట్టలన్నీ మురికిగా ఉన్నాయి. మరి తండ్రి మాత్రం ఆ కొడుకుని కౌగిలించుకున్నాడు ఆ ఉన్న పరిస్థితిలో. Forgive me, I am no more son, make me your servant. Yet he says, bring good dress, bring rings, bring and cut a buffalo, cut a lamb, make a feast. మరి అక్కడ చూసినట్లయితే కుమారుడు అంటున్నాడుగా, అంటున్నాడు నేను నీకు కుమారుడిగా ఉండడానికి అర్హుని కాదు అని చెప్తున్నాడు. కానీ తండ్రి అంటున్నాడు తన కుమారుడిని కౌగిలించుకుని, ఇదిగో నా కుమారుడు వచ్చున్నాడు, ఈ కుమారుడికి బట్టలు మార్చండి, ఒక కొవ్విన గూడను తీసుకొచ్చి వధించి విందు చేయండి అని చెప్తూ ఉన్నాడు. మై సన్ లాస్ట్, నౌ హి ఫౌండ్. నా కుమారుడు తప్పిపోయినాడు, మరలా తిరిగి పట్టుబట్టాడు. మరి మనం తిరిగి ఆనందిద్దాం, మరలా మనం ఆనందంతో నిండి ఉందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Why I told this story? నేను ఎందుకు ఈ కథ మీకు చెప్పానంటే, this is father and son, this is the love of God. మరి ఇది తండ్రికి ఒక కుమారుడికి ఉన్నటువంటి సంబంధం, ప్రేమ సంబంధం. So while I preached this example in the Buduti, that my translator started crying. మరి బుడితి, శ్రీకాకుళం బుడితి గ్రామంలో నేను ఈ మాట చెప్తూ ఉన్నప్పుడు నా ట్రాన్స్లేటర్ ఆయన వేడుస్తూ ఉన్నాడు. So he understood the separation. మరి ఆయనకి తెలుసు ఆ బాధ ఏంటి, కుమారుని కోల్పోవడంలో ఉన్న బాధ ఏంటో ఆయనకి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. Anybody is run away from the house? ఇక్కడున్న వారిలో ఎవరైనా మీ ఇంటి నుంచి తప్పిపోయినారా, పారిపోయినారా? Anybody? ఎవరైనా ఉన్నారా అలాంటి వారు? Anybody run away from your house? ఎవరైనా సరే మీ కుటుంబం నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా? పరిగెట్టి మరి తప్పిపోయిన వారు ఎవరైనా? ఎవరు లేరు. All are good people. అందరూ మంచి మనుషులు మీరందరూ. నేనే లేను. I went to my house. నేను మా ఇంటి నుంచి నేను వెళ్ళిపోయాను. I gave more pain to my father and mother. మరి నా తండ్రికి నేను మరి భయంకరమైన బాధను కలుగజేసినటువంటి వాడిని. Such a sinner, God loves me. మరి అటువంటి పాపనైన నన్ను దేవుడు నన్ను ప్రేమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. Separation, how much painful I understood. మరి వేరు చేయబడ్డం అనేది ఎంత పెయిన్ఫుల్ గా ఉంటుందో, ఎంత బాధాకరంగా ఉంటుందో నాకు తెలుసు. So Jesus on the cross. యేసుక్రీస్తు వారు సిలువ మీద ఉన్నప్పుడు fourth word ఏంటి? నాలుగో మాట ఏం చెప్తున్నారండి? ఎలీ ఎలీ లామా సబక్తాని. ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. My God, why you forsaken me? ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. హల్లెలూయా, హల్లెలూయా. This is blessed. Those who are not yet believe Jesus Christ,
believe Jesus is your Savior and your Redeemer. మరి ఇంకను ఎవరైనా యేసుక్రీస్తుని మీరు సొంత రక్షణగా అంగీకరించకపోయినట్లయితే మీరు ఆయన అంగీకరించండి, ఆయన రక్షకుడిగా స్వీకరించండి. Then God with us. ఆయన మనతో ఉంటాడు అప్పుడు. And God says Emmanuel. Emmanuel means God with us. మరి దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు మాటకు అర్థము దేవుడు మనకు తోడై ఉన్నాడని. Before leaving the church, God with you. మరి చర్చ్ మనం విడిచిపెట్టే ముందు దేవుడు మీతో ఉన్నాడు, దేవుడు మనతో పాటు నడుస్తూ ఉన్నాడు. May God bless this. దేవుడి మాటలను దీవించును గాక.